ఈ విధంగా మనం గురుకుల హ్యాపీ చూశారు. అరుంధతి మూవీలో పశుపతి గారి క్యారెక్టర్ నంది అవార్డు వచ్చింది. ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే దాన్ని కామెడీగా మన మెంటకృష్ణ పోసారికి ఇష్టపడి జయప్రకాష్ రెడ్డి, సుమన్ శెట్టి గారు ఆ డైలాగ్ని కామెడీగా చెప్తే ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్గా పశుపతి గారి వాయిస్ తీసుకుందాం. ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. వచ్చే అరుంధతి మెట్లమండ పిచ్చిదానా సమాధులు బుద్ధ పెట్టావు, లైట్ మీద పెట్టాలి పెట్టదానా నిజమ్మా ఈసారి బాగుంది, ఈ డ్రెస్ బాగుంది మగరాని ఒక్కటి పెట్టేసుకుంటా మెట్లమండ. అదేవిధంగా ఇదే సంబంధిలో సుమన్ శెట్టి 7/G బృందావన్ కాలనీ అంటే చాలా సినిమాలు వేసి సుమన్ శెట్టి ఒక లోపల ఉంటే వచ్చేటి డుండబోట ప్లీజ్ అమ్మా శబాడి మొత్తం కప్పుకుంటున్నమ్మా లోపల తిరిగికుంటుమ్మా వచ్చేటి నువ్వు సంకినకపోతావే. ఇలాగే చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరెవరిలో డాగ్స్ ఉన్నాయి చేతుల పైకి లేపండి. కుక్కలు చాలా మంది పెంచుకుంటున్నారు. ఎవరెవరు వీధిలో డాగ్స్ ఉన్నాయి చేతుల పైకి లేపండి. ఎవరెవరు వీధిలో? అందరి వీధిలో ఉన్నాయి కుక్కలు. సో ఇది ఎవరి ఉద్దేశించగా జస్ట్ నమ్మించడానికి కొంతమంది సినిమా యాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కలు వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళ వాయిస్ని అవి అలాగే దొరికితే ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కుక్క ఏమవుతుంది, బాలకృష్ణ గారి కుక్క ఏమవుతుంది, రాజశేఖర గారి కుక్క ఏమవుతుంది, చిరంజీవి గారి కుక్క ఏమవుతుంది. ముందుగా చూద్దాం. మన చంద్రబాబు నాయుడు గారి కుక్క తీసుకొని ఎలా దొరుకుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి గారి కుక్క బాలకృష్ణ గారి కుక్క నాగార్జున గారి కుక్క సాయిబాబు గారి కుక్క ప్రకాశవాద గారి కుక్క చెప్పి నవ్వుకోవచ్చు. సో మరొక పదవి సందర్భంగా మళ్ళీ సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఎంపీ సార్ నలుగురున్నారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ నాగతేజ అలియాస్ బంగారు రాజా. ఇప్పుడు నాగతేజ్ గారికి స్మాల్ ఫెలిసిటేషన్ బై సుధీర్ గారు. రైట్స్. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఫ్లాట్లు సేల్ కాకపోతే ఫీల్ కాకండి. ఎందుకంటే ఇది సన్ రైజ్ రేసింగ్లో ఉంది. మన లైఫ్ ఎక్కువ దీంట్లో ఉంటే 100% ఒక నెక్స్ట్ లెవెల్లో అందరి రీచ్లో రేజ్ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ సన్ రైజ్. Yes, once again, thank you so much to Nagatej garu. It was excellent. ప్రజెంట్ ఇప్పుడు 2024 కొంచెం కాలం వేగం పరిగెత్తుంది. జనాల కూడా ట్రెండ్ మారింది. 2050 అది వస్తే 10 మంది తీసుకుపోయినట్టే. ఇలాగే మన సౌండ్తో హ్యాపీగా వచ్చింది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఒక్కరు ఉంటారండి. కూరకతో అద్భుతంగా నవ్వుకోవచ్చు. డిఫరెంట్గా కూరకలు పెడతారు. మామూలు కొంతమంది కూరకలు ఎలా ఉంటాయి, కొంతమంది డిఫరెంట్గా కూరకలు ఎలా ఉంటాయి చూద్దాం.
మీరు పక్కన ఆల్రెడీ ఇమేజిన్ చేసుకుంటుంటారు. గురకాలంగా నా పక్కన చూస్తున్నాడు ఇక నీ గురించి చెప్తున్నాడు అన్న. ఇక బాగా నీ గురించి చెప్తాడు. ఫస్ట్ మాట్లాడుతూ ఒక సండే రోజు ఒక 5 ప్లాట్లు సేల్ చేశాడు. ఆయన చాలా హ్యాపీ అయిపోయింది. సండే రోజు మార్కెటింగ్ తీసుకెళ్ళాడు, కస్టమర్ వచ్చాడు, 5 ప్లాట్లు సేల్ అయిపోయి కాస్త మండే రోజు డబ్బులు వచ్చాయి. మంగళవారం రోజు పార్టీ పెట్టుకున్నాడు. తాగైపోయింది. తాగుతూ గురకలకి వెళ్తున్నాడు. నిద్రపోలేదురా, రాత్రంతా నిద్రలేదు, అందుకే ఇట్లా పెట్టినా. కొంతమంది గురకలు ఎలా ఉంటాయంటే రాత్రిలో ఏదో గాలి కొట్టినట్టే ఉంటాయి ట్రైన్లో. వాళ్ళ లారీ టైర్ గాలి కొట్టారు.